చేతులు ఆకాశం చూపించి, యేసయ్యా నువ్వు నాతో ఉంటే నేను ఓడిపోను. ఎక్కడ రోడ్ల మీద ట్రైన్లలోనో పిచ్చమెత్తుకుని అంజలి జీవితం, ఎక్కడ సినిమా పాటలకి రికార్డింగ్ డాన్సులు వేసుకుంటూ బ్రతికిన తన జీవితం, ఈరోజు దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా నువ్వు సాక్షిగా వాడుకుంటున్నావంటే ఈరోజు నీ గొప్పతనం ఏంటో నేను అర్థం చేసుకున్నాను. ఇంతకాలం మీరు దేవుణ్ణి ఆరాధించారు, కానీ ఈ రాత్రి మీరు దేవుణ్ణి అర్థం చేసుకోండి. అవును నాయన, నువ్వు ఎంత గొప్ప దేవుడువో ఈరోజు మేము వినలేదు, కళ్ళారా చూసాము తండ్రి. ఏదో నామకార్థమైన భక్తి చేశాం. ఈరోజు మా భక్తి విధానాన్ని మారుస్తున్నావు, నీకు వందనాలు. మా ఆలోచన విధానాన్ని మారుస్తున్నావు, నీకు వందనాలు. నువ్వంటే ఏదో అనుకున్నాను యేసయ్యా, నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను. కానీ ఈరోజు నువ్వేంటో నాకు స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు నాకు చూపించావు. నీకు స్తోత్రం. సమాజము చేతి వెలివేయబడిన ఒక జీవితమే నీ కోసం ఇంతగా రోషంతో సేవ చేస్తూ ఉంటే, అన్ని అవయవాలు ఉన్న చక్కగా ఉన్న మరి నా సంగతి ఏంటి దేవా? ఈరోజు అంజలిని చూసి సిగ్గుపడుతున్నాను నాయన. ఒక హిజ్రాగా అటు ఇటు కాని జీవితంలో తనే నీ కోసం ఇంత రోషంతో నీ రాజ్యాన్ని కడుతూ ఉంటే, ఒక సంపూర్ణ పురుషుడిగా, ఒక సంపూర్ణ స్త్రీగా నేను నీ కోసం ఏమీ చేయలేకపోతున్నాను యేసయ్యా. ఈరోజు అంజలి జీవితాన్ని చూసి నేను సిగ్గుపడుతున్నాను. ఈ మాటతో నాలో రోషాన్ని పెంచావు నాయన. అన్ని అవయవాలు ఉన్న చక్కగా ఉన్న మరి నేను నీ కోసం ఎంత చేయాలి అనే ఆలోచన నాలో పుట్టించావు అయ్యా. ఇక నుంచి నీ రాజ్య వ్యాప్తి కోసం నేను కూడా పనిచేస్తాను నాయన. రెండు చేతులు ఆకాశమే చూపించు దేవా. ఈరోజు మాతో మాట్లాడేందుకు నీకు వందనాలు. శ్రమ కలుగుట నాకు మేలాయను అన్నావు. ఇన్నాళ్ళు శ్రమలు రావద్దు అనుకున్నాను, కానీ ఈరోజు నాకు అర్థమైంది, శ్రమలే లేకపోతే మేము నిన్నే మర్చిపోతాం. ఈరోజు సత్యం తెలుసుకున్నాను. ఇక నుంచి నేను శ్రమలు రావద్దని ప్రార్థన చేయను. ఎన్ని శ్రమలు వచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని, శక్తిని, ఓర్పుని నాకు ఇవ్వు యేసయ్యా. క్రైస్తవునని చెప్పుకోవడం వేరు, క్రైస్తవులా బ్రతకడం వేరన్నావు. నేను ఎంతకాలం క్రైస్తవుని, క్రైస్తవురాలని చెప్పుకున్నా, దానివల్ల నాకేమీ రాలేదు. కనీసం ఇక నుంచి అయినా నీకోసం నిజమైన క్రైస్తవుడిగా, నిజమైన క్రైస్తవురాలుగా నేను జీవించాలి. నా ప్రవర్తన ద్వారా ఇతరులకు సువార్త అందించవచ్చని చెప్పావు. ఇన్నాళ్ళు ఈ సత్యం నేను గ్రహించలేదు. అవునయ్యా, ఆనాడు పౌలు శీలలు వాళ్ళ ప్రవర్తన ద్వారా చలసాల నాయకుడికి సువార్త అందించారు. సువార్త చెప్పకుండానే కాళ్ళ మీద పడి మరి రక్షణ పొందాలంటే నేను ఏం చేయాలని చెప్పి ఆ వ్యక్తి అడిగాడు. అంటే మన ప్రవర్తన ద్వారా కూడా ఇతరులకు సువార్త చెప్పొచ్చు అనే సత్యం మాకు తెలియజేశావు నాయన. నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. ఇక నుంచి నీ కొరకు నిజమైన క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా నేను జీవించాలి నాయన. అయ్యా, మాతో స్పష్టంగా మాట్లాడేందుకు నీకు స్తోత్రం. ఇంతకాలం నా అవసరాలు తీర్చుకోవడం నేను నమ్ముకున్నాను, కానీ నువ్వు గనక నా అవసరాలు తీరిస్తే నేను ఖచ్చితంగా నీకు దూరం అయిపోతాను. ఈరోజు నాతో మాట్లాడావు. దేవుని దీవెన దేవుడికి దగ్గర చేయాలి, కానీ దేవుడికి దూరం చేయకూడదు అన్నావు. అయ్యా, ఆ 9 మంది కుష్ఠరోగులా నేను ఉండను, ఆ ఒక్కడిలా నేను ఉంటాను నాయన. నాకు సహాయం దయచేయి. ఇంతకాలం ఎందుకు నన్ను దేవుడు దీవించట్లేదు? ఎందుకు దేవుడు నన్ను దీవించట్లేదు? నేను రక్షణ పొందాను, కానుకిస్తున్నాను, బలలో చేయి వేశాను, నేను చెయ్యాల్సినవన్నీ చేస్తున్నాను, కానీ ఎందుకు యేసయ్య నన్ను దీవించట్లేదు అనే ప్రశ్న అలా ఉండేది. కానీ ఈ రాత్రి నువ్వు నాకు జవాబిచ్చావు. నువ్వు నన్ను దీవిస్తే ఆ దీవెన పట్టుకొని నేను నీకు దూరం అయిపోతాననే బాధతో నువ్వు నన్ను దీవించట్లేదా? అయ్యా, నేను అలా చేయనయ్యా. నమ్మిస్తావా? నువ్వు మనుషుల్ని నమ్మించడం కాదు, దేవుని నమ్మిస్తావా ఈ రాత్రి? కనీసం ఈ ఒక్క రాత్రైనా నువ్వు నీలా ఉంటావా? మనిషి దగ్గర ఒక వేషం వేసుకుంటూ బ్రతిగా విన్నాళ్ళు, కనీసం ఈ రాత్రైనా నువ్వు నీలా ఉండి ఆయనకి చెప్తావా? అయ్యా, ఇంతకాలం మనుషుల్ని నమ్మించాను, కానీ ఈ రాత్రి నిన్ను నమ్మిస్తాను నాయన. నువ్వు నన్ను ఎంతగా దీవించినా ఆ దీవెన పట్టుకొని నేను నీకు దగ్గర అవుతాను తప్ప నేను మాత్రం నీకు దూరం కాను అని ఎవరైతే నమ్మకం ఇస్తారో దేవుడికి, వాళ్ళ పట్ల దేవుడు దీవెనలు కుమ్మరించబోతున్నాడు. మీలో ఎవరైతే ఆ నమ్మకాన్ని ఇవ్వబోతున్నారో మనస్ఫూర్తిగా చెప్పండి, యేసయ్యా నువ్వు నన్ను ఎంతగా దీవించినా ఆ దీవెన పట్టుకొని నేను నీకు దగ్గర అవుతాను తప్ప నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నీకు దూరం కాను. మనస్ఫూర్తిగా చెప్పాలన్నమాట. నువ్వు గనక నమ్మకంగా ఆ మాట చెబితే ఈ రాత్రి దేవుడి దీవెన నువ్వు చూడబోతున్నావు. మాకు సహాయం దయచేయి నాయన. అయ్యా, ఈరోజు స్పష్టంగా ఒక సమాజం చేత వెలువడిన జీవితం ద్వారా మాతో మాట్లాడవు. నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. మా ఏటి మగ ప్రాంతంలో ఒక ఉద్యమాన్ని రగిలించావు తండ్రి, నీకు వందనాలు నాయన. నీకు స్తోత్రాలని చెప్పండి ప్రతి ఒక్కరు కూడా, ఎవరు మౌనంగా ఉండద్దు. ఈ రాత్రి విన్న సందేశాన్ని బట్టి ఇంకా మీలో ఎవరైతే రక్షణ పొందలేదో, అంజలి ఇంకా బాప్తిసం తీసుకోలేదు,
నేను రక్షణ పొందాలనుకుంటున్నాను, దయచేసి నా కోసం ప్రార్థన చేయండి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వేదిక ముందుకు రండి, మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఇదే చివరి రాత్రి కావచ్చు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఒకవేళ ఈ రాత్రి చివరి రాత్రి అయితే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించు. ఈ రోజు ఒక బిచ్చగత్తి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నట్టు కారణం ఏంటో తెలుసా? నేను పొందుకున్న రక్షణే నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చింది. ఈ క్షణం నాకు ఒక నమ్మకం ఉంది, నేను ఈ క్షణం మరణించిన మరుక్షణం పరలోకంలో కనుదెరుస్తాననేది నా నమ్మకం. ఆ నమ్మకం నాకు ఇచ్చింది ఏంటో తెలుసా? నేను పొందుకున్న రక్షణే. ఆ రక్షణ నీకు కావాలా? నేను ఇంకా బాప్తీసం తీసుకోలేదు, నా రక్షణ కోసం ప్రార్థన చేయండి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వేదిక ముందుకు రండి. సిగ్గుపడద్దు, భయపడద్దు, బాధపడద్దు. ఇదే చివరి రాత్రి కావచ్చు. ఈ రాత్రి చివరి రాత్రి అయితే దేనికోసం నీ ప్రయాస, దేనికోసం నీ పరుగు, దేనికోసం నీ పోరాటం ఆలోచించొద్దు నా ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఒక బిచ్చగత్తి స్థితిని దేవుడు ఇంతగా మార్చగలిగితే నీ స్థితిని మార్చడం ఆయనకి సాధ్యమా? ఆలోచించండి. ఈ రక్షణ నీకు కావాలి అంటే నా రక్షణ కోసం ప్రార్థన చేయండి. నేను బాప్తిసం తీసుకోవాలనుకుంటానన్న ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి వేదిక ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు కూడా అందరూ కళ్ళు మూసుకోండి దయచేసి. ఎందుకు మీరు కళ్ళు తెరుస్తున్నారు? నవ్వటం, ఫోన్లు చూసుకోవటం, ఎప్పుడు మీ బతుకు అదేనా? దేవుడి ముందు నుంచిన భయం నీకు లేదా? అసలు గుర్తుపెట్టుకోండి, దేవుడి సన్నిధిలో నువ్వు అల్లరిచిల్లగా ఉన్నావా, నీ బ్రతుకు కూడా అల్లరిచిల్లర అయిపోతుంది. జాగ్రత్త. దేవుడి సన్నిధిలో ఉన్న భయం మీకు లేదేంటి అసలు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థించరో వారి మధ్యలో ఉంటానన్నాడు ఆయన. మనం ఇక్కడ ఇంతమంది ఉన్నాం, మన మధ్యలో లేడు ఆయన? ఖచ్చితంగా ఉన్నాడు. దేవుడు నీ ముందున్నప్పుడు నువ్వు ఎలా నుంచోవాలి? ఒక లాయర్ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటావు నువ్వు? ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఎలా నుంచుంటావు? ఒక లోకల్ లీడర్ దగ్గరికి వెళ్తే, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఎలా చేతులు కట్టుకొని నిలబడతావు? ఒక మనిషికి నువ్వు అంత విలువిస్తుంటే మనిషిని చేసిన దేవుడికి ఇంకెంత విలువ ఇవ్వాలి? నా బ్రతుకును మార్చు, నా బ్రతుకును మార్చు అంటే నీ పద్ధతి బాగున్నప్పుడు నీ బ్రతుకు ఎలా మారుస్తాడు దేవుడు? నీ ఇష్టానుసారంగా జీవించడానికి ఇది నీ ఇల్లు కాదు, దేవుడి సన్నిధి. గుర్తుపెట్టుకో. ఎవరైతే దేవుడి సన్నిధిలో భయభక్తులుగా ఉంటారో వాళ్ళ పట్ల దేవుడు కార్యం చేస్తాడు. ఇక్కడున్న మిమ్మల్ని అందరూ దేవుడు దీవిస్తాడు నేనేం చెప్పను, అది అబద్ధవాసులు. మిమ్మల్ని అందరూ దీవిస్తాడు అంటాం. మీలో కొంతమంది మాత్రమే దీవెన పొందుకుంటారు. పరుగు పందాలు 10 మంది పరిగెడితే ఎలా అయితే ఒకడు ఫస్ట్ వస్తాడో, మీలో కొంతమందికి ఆ ధన్యత అందరికీ ఉండదు. నీ ఇంట్లో నీ ఇష్టానుసారంగా ఉంటున్నావు, కనీసం దేవుడి సంతులో కొన్నా ఆయనకి నచ్చినట్టుగా ఉండు. భయభక్తులతో, భక్తి శ్రద్ధలతో. ఎవరైతే రక్షణ పొందలేదో, రక్షణ పొందాలనుకుంటున్నాను, నువ్వు రక్షణ పొందకుండా ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని పరిచర్యలు చేసినా అవన్నీ బురదలో పోసిన పన్నీరే. గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను పరలోకానికి తీసుకెళ్ళేది నీ రక్షణను బట్టే. నువ్వు అనుకుంటావేమో నేను అందగత్తిని, నేను అందగాడిని, నేను బాగా చదువుకుంటున్నాను, నా దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది, నాకు చాలా క్వాలిఫికేషన్ ఉన్నాయి, నాకు ఆస్తులు ఉన్నాయని చెప్పి. గుర్తుపెట్టుకో, నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే నీకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? రక్షణ. నువ్వు ఎంత అందగాడివి, నువ్వు ఎంత అందగత్తివి, ఎంత సంపాదించావు, నీ దగ్గర ఎంత జ్ఞానం ఉంది, ఇవేవి దేవుడు నిన్ను అడగడు. నిన్ను అడిగేది ఒకటే, బిడ్డ నీకోసం నేను ప్రాణం పెట్టా, నన్ను నువ్వు నీ మనస్ఫూర్తిగా సొంత రక్షకుడిగా అంగీకరించావా? ఇదే ఆయన అడిగే ప్రశ్న. ఆ ప్రశ్న దేవుడిని అడిగితే ఏం సమాధానం చెప్తావు? లోకం భయంకరంగా ఉంది, ఎప్పుడైనా రాకడొస్తుందో తెలియదు. ఈ రాత్రి దేవుడి రాకడొస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? పాతాళానికా, పరలోకానికా? ఆ ప్రశ్న దేవుడు నీ ముందు ఉంచాడు. లోకాన్ని చూడొద్దు, లోకం భయంకరంగా ఉంది, లోకం ఏదేదో చెప్తుంది. కొంతమంది సైన్స్ అంటూ ఉంటారు, ఆ సైన్స్ నుంచి వచ్చించిన వాడే దేవుడై ఉన్నాడు. గుర్తుపెట్టుకో ఆ విషయం. అవన్నీ పక్కన పెట్టేసి ఈ రాత్రి నేను మరణిస్తే, ఈ రాత్రి నేను కన్ను మూస్తే ఎటు వెళ్తాననే ప్రశ్న నువ్వు వేసుకో. ఒక బిచ్చగత్తె మైకు పట్టుకుని 2 గంటలు మాట్లాడుతుంది. కారణం ఏంటో తెలుసా? నేను పొందుకున్న రక్షణ నాలో ఈ ధైర్యాన్ని తీసుకొచ్చింది. యేసుని నా సొంత రక్షకుడు నేను అంగీకరించాను. నా పాపాల కోసం ఈ లోకంలో నాకు ఎవరు ప్రాణం పెట్టలా. నేను చేసిన తప్పులు అందరూ నన్ను ఎత్తి చూపారు. నువ్వు ఒక హిజ్రావి, నువ్వు ఒక చెక్క, నువ్వు ఒక 0.5, నువ్వు ఒక 50-50 అన్నారు అందరూ నన్ను, తెలుసా? కానీ ఈ లోకంలో నా కోసం ప్రాణం పెట్టింది ఎవరైనా ఉన్నారు అంటే నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా యేసయ్యే. ఆ యేసయ్య నేను సొంత రక్షకుడిగా అంగీకరించాను కాబట్టి నాకు ఒక ఆనందం. మనస్ఫూర్తిగా చెప్తున్నా, పరిశుద్ధ గ్రంథం మీద చేయి వేసి చెప్తున్నా, ఈ క్షణం నేను కన్ను మూసినా మరుక్షణం పరలోకంలో నేను కన్ను తెరుస్తా. నా నమ్మకం ఏంటో తెలుసా? నా రక్షణ. ఈ రక్షణ నీకు కావాలి అంటే ఇంకా ఎవరైతే ఉన్నారో అందరూ కళ్ళు మూసుకోండి. ముందుకు ఎవరైతే రావాలనుకుంటారో వాళ్ళు సిగ్గుపడతారు కాబట్టి అందరూ కళ్ళు మూసుకొని నేను రక్షణ పొందాలనుకుంటున్నాను, దయచేసి నా కోసం ప్రార్థన చేయండి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వేగంగా ముందుకు రండి, మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ రండి. ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎగ్జామ్స్ రాస్తున్నారు, రాయబోతున్నారు, రాసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ కొరకు స్పెషల్గా ప్రార్థన చేస్తాను. వేదిక ముందుకు రండి. పెళ్ళై ఎన్నో సంవత్సరాలు అవుతున్న గర్భఫలం లేని భార్య భర్తలు రావచ్చు. వయసు మీద పడుతున్న ఇంకా వివాహం కాని యవనస్తులు, అక్క
నాకు వయసు మీద పడి ఇంకా వివాహం కావట్లేదు, దయచేసి నా వివాహం కోసం ప్రార్థన చేయండి అన్న యవ్వనస్తులు ఎవరైనా ఉంటే దయచేసి రండి. అనారోగ్యాలతో బాధపడుతున్న వారు, వ్యాపారాల్లో, పంట పొలాల్లో, చేస్తున్న బిజినెస్లో, చేస్తున్న చేపల వ్యాపారంలో కావచ్చు, ఏదైతే బిజినెస్ మీరు చేస్తున్నారో ఆ బిజినెస్లో లాభాలు లేవమ్మా, ఏది పట్టుకున్నా సరే దరిద్రం వస్తుంది, దయచేసి మా కోసం ప్రార్థన చేయండి అన్న వాళ్ళు ఉంటే దయచేసి వేదిక ముందుకు రండి. భార్యాభర్తల మధ్యలో గొడవలు అవుతున్నాయి కొన్ని కుటుంబాల్లో. ఇష్టానుసారంగా భార్యాభర్తలు కొట్టుకు చేస్తున్నారు. భార్యాభర్తలు వినండి, మీరు కొట్టుకు చావడం వల్ల మీ పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. అది మీకు అర్థమవుతుందా? మీ భార్యాభర్తల మధ్యలో బంధంలోకి మూడో వ్యక్తిని తీసుకురావద్దు. మీ భార్యాభర్తలకు పడట్లేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీరు మూడో వ్యక్తిని తెస్తున్నారు మీ బంధంలోకి. మూడో వ్యక్తిని తెచ్చారా ముప్పు జరుగుతుంది, జాగ్రత్త. ఆనాడు అవ్వ ఆదాము మూడో వ్యక్తికి అనుమతి ఇచ్చారు కాబట్టి అక్కడ రచ్చరచ్చ అయిపోయింది. మూడో వ్యక్తిని తెచ్చారు కాబట్టి ముప్పు జరిగింది. కాబట్టి మీ భార్యాభర్తల మధ్యలో బంధంలోకి మూడో వ్యక్తిని తేవద్దు. ఎన్నున్నా మీరు కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకోండి. నీ భార్య కోసం నువ్వు తగ్గించుకోవడంలో తప్పు లేదు, నీ భర్త కోసం నువ్వు తగ్గించుకోవడంలో తప్పు లేదు. నేను గెలవాలని కాదు, మీ ఇద్దరు కలిసి యేసుని గెలిపించండి. కుటుంబాలు కట్టే దేవుడు నువ్వు నమ్ముకున్న దేవుడు. మీ భార్యాభర్తల ఐక్యతను పాడు చేస్తున్న అపవాద శక్తులు యేసు నామములో లయమగును గాక. నీ భర్త నీ భార్య ఎవరి చెప్పుడు మాటలైతే వింటున్నారో వాళ్ళ నోళ్ళు దేవుడు మోయించును గాక. బయట దేశాలు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైనా ఉంటే రండి, వేదిక ముందుకు ప్రార్థన చేస్తాను. ఉద్యోగ ప్రయత్నాలు, బయట దేశాలు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు, అప్పుల సమస్యలతో ఉన్నవాళ్ళు, ఎవరికైతే అప్పులు ఉన్నాయి, భయంకరమైన అప్పుల సమస్యలతో ఉన్నారో వాళ్ళు దయచేసి వేదిక ముందుకు రండి. అందులో 2 చేతులు ఆకాశమే చూపించండి. 2 చేతులు ఆకాశమే చూపించి, ఇంతమందిలో దేవుడు నిన్ను ముందుకు పిలిచాడంటే తన అర్థం ఏంటో తెలుసా? ముందుకు వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా వినండి. ఇంతమందిలో దేవుడు మిమ్మల్ని ముందుకు పిలిచాడంటే తన అర్థం ఏంటో తెలుసా? దేవుడు త్వరలోనే మిమ్మల్ని ముందుంచబోతున్నాడు. అందుకే మిమ్మల్ని ముందుకు పిలిచాడు. ఆ క్లారిటీ దేవుడు నీకు ఇచ్చేశాడు. కాబట్టి 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి, కుర్చీల దగ్గర కూర్చున్న వాళ్ళు కూడా 2 చేతులు ఆకాశం వైపు చూపించండి. ఎవరైతే 2 చేతులు ఆకాశం వైపు చూపిస్తున్నారో దాని అర్థం ఏంటో తెలుసా? పరిస్థితి చేయి జారిపోతుంది అని దేవుడికి నువ్వు చెప్తున్నావు. యేసయ్యా, నా జీవితం చేయి జారిపోతుంది, నా కుటుంబ పరిస్థితి చేయి జారిపోతుంది, నా ఇంటి పరువు చేయి జారిపోతుంది, నా ఉద్యోగం చేయి జారిపోతుంది, నా వ్యాపారం చేయి జారిపోతుంది, నా పిల్లల భవిష్యత్తు చేయి జారిపోతుంది, మా భార్యాభర్తల బంధం చేయి జారిపోతుంది. నాయన పట్టుకో తండ్రి, మేము జారిపోకుండా, మేము పడిపోకుండా పట్టుకో యేసయ్యా అని చెప్పి నువ్వు అడుగుతుండగా ఈ రాత్రి పేతురుని పట్టుకున్న దేవుడు నిన్ను కూడా పట్టుకోబోతున్నాడు. పేతురు ఎలా అయితే మునిగిపోకుండా పట్టుకున్నాడు, నా దేవుడు నిన్ను కూడా పట్టుకోబోతున్నాడు. ఆ విశ్వాసం నీకుంటే 2 చేతులు ఆకాశం చూపించయ్యా. జారిపోయే స్థితిలో ఉన్న నా జీవితం, జారిపోయే స్థితిలో ఉన్న నా కుటుంబ స్థితి అవమాన పాలు కాకూడదు నాయన. అన్యుల ముందు మేము నవ్వుల పాలు కాకూడదు యేసయ్యా, నాకు సహాయం దయచేయండి ఆయన అని చెప్పి నువ్వు అడుగుతుండగా ఈ రాత్రి కార్యం చేయబోతున్నాడు. గర్భఫలం లేకుండా బాధపడుతున్న భార్యాభర్తలు యేసు నామములో త్వరలోనే దేవుడు ఇద్దరుగా ఉన్న మిమ్మల్ని ముగ్గురుగా మార్చును గాక. వివాహం కాని యవనస్తులు ఏకాంగులను సంసారాలుగా చేసే దేవుడు. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అన్నాడు. ఆ ఘనమైన కార్యం త్వరలోనే దేవుని పట్ల ఘనంగా జరిగించును గాక. ఎగ్జామ్స్ రాస్తున్న రాయబోతున్న స్టూడెంట్స్ వినండి, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, భయపడద్దు. తల్లిదండ్రులు ఒక మాట చెప్తాను, ప్రార్థనలో ఉంటూ వినండి. పిల్లల్ని నువ్వు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యావా, ఈసారి మంచి మార్కులు రాలేదా అని బెదిరించకండి. ఇంట్లో అమ్మా నాన్న శత్రువులుగా తయారవుతే పిల్లలు ఎంత భయపడతారండి. కొంతమంది పిల్లలు నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, అక్క మా అమ్మ మా నాన్న ఎంత బెదిరిస్తున్నారో, ఆ బెదిరింపుకి నేను అసలు స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు అంటున్నారు. ఇంట్లో అమ్మా నాన్నగా మీరే శత్రువులుగా తయారైతే వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారండి? వాళ్ళు బాగా చదివినా చదవకపోయినా వాళ్ళు నీ పిల్లలే, అది గుర్తుపెట్టుకోండి. పిల్లలు మీరు కూడా వినండి, అమ్మా నాన్నలు ఎంతో కష్టాలు పడి మిమ్మల్ని చదివిస్తున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళు పడిన కష్టం మీరు పడకూడదనేది వాళ్ళ ఉద్దేశం. ఏ నమ్మకాన్ని అయితే అమ్మా నాన్నలు మీ మీద పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకండి దయచేసి. మీ ఫ్రెండ్స్ అంటున్నారా నిన్ను, అరే నువ్వు ఈ సబ్జెక్ట్లో వీక్ రా, ఈ సబ్జెక్ట్లో నువ్వు ఫెయిల్ అయిపోతావరా అంటున్నారా నీ ఫ్రెండ్స్? వాడెవడు నీ భవిష్యత్తు నిర్ణయించడానికి? నీ దేవుడు నీతో ఉన్నాడు. ఏ సబ్జెక్ట్లో నువ్వు వీక్గా ఉన్నావో ఆ సబ్జెక్ట్లో కంప్లీట్ నాలెడ్జ్ దేవుడు నీకు దయచేయను గాక. మంచి స్కోర్ ఈ సంవత్సరం దేవుడు నీకు ఇచ్చును గాక. ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరికీ దేవుడు చక్కటి కాన్ఫిడెంట్ దయచేయను గాక. వాళ్ళలో ఉన్న భయాలు యేసు నామములో ఈ క్షణమే ఈ గ్రౌండ్ లో ఆ భయాన్ని వదిలిపెట్టును గాక. మంచి మార్కులతో మీరు పాస్ అయ్యి అమ్మ నాన్నకి, సంఘానికి, ఊరికి మంచి పేరు మీరు తెచ్చుదురు గాక. రక్షణ పొందాలని ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో యేసు నామములో
వారి హృదయంలో క్రీస్తు ప్రేమ నింపబడును గాక. వారు త్వరలోనే రక్షించబడుదురు గాక. అంతము వరకు వారు నమ్మకమైన భక్తి చేయుదురు గాక. ఎవరైతే చేస్తున్న వ్యాపారంలో లాభాలు లేవో 30 దంతుల 60 దంతుల 100 దంతుల లాభాలు దేవుడు వారికి అనుగ్రహించును గాక. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు త్వరలోనే వినండి, మీరు త్వరలోనే కొంతమంది గుడ్ న్యూస్లు వినబోతున్నారు. బయట దేశాలు వెళ్ళాలనుకుంటే వాళ్ళకి దేవుడు లాభాలు దయచేయును గాక. అప్పుల సమస్యలు తీరును గాక. అనారోగ్యాల నుంచి విడుదల కలిగించును గాక. ఏ భార్యాభర్తలు అయితే కొట్టుకు చేస్తున్నారో యేసు నామములో వాళ్ళ ఐక్యతని పాడు చేసిన అపవాది ఈ క్షణమే వాళ్ళ గృహంలో నుంచి పారిపోవును గాక. నీ భర్తకు నువ్వు లోబడదు గాక. నీ భార్యను ప్రేమించుదు గాక. నీ భార్యాభర్తల బంధంలోకి మూడో వ్యక్తి యేసు నామములో రాకుండా ఉండును గాక. మన ఏటి మగ ప్రాంతంలో అన్యులందరూ త్వరలోనే ధన్యులుగా మారుదురు గాక. ఏటి మగ ప్రాంతము నుండి ఒక్క ఆత్మ కూడా నరకానికి వెళ్లకుండా ఉండును గాక. దైవజనులు డానియల్ రాజు గారు చేస్తున్న పరిచయం దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించును గాక. వారి కుమారుని కుమార్తెని తల్లిదండ్రులకు మించి గొప్ప పరిచయం దేవుడు రానున్న దినాల్లో చేయించును గాక. సంఘములో గలిబిలి రేపుతున్న దురాత్మ శక్తులు యేసు నామములో లయమగును గాక. ఎవరైతే చర్చలో ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్తున్నారో యేసు నామములో దేవుడు వాళ్ళ నోళ్ళు మూయించును గాక. సంఘానికి సేవకుడికి వ్యతిరేకంగా ఎవరైతే నిలబడుతున్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు మిత్రులుగా మార్చును గాక. సేవకుల మధ్య ఐక్యతను పాడు చేసిన అపవాద శక్తులు లయమగును గాక. సేవకులందరూ చక్కగా ఒకే మాట మీద కలిసి ఉండుదురు గాక. సేవకులారా, నా మాట గెలవాలి అని కాకుండా మనమందరము కలిసి యేసుని గెలిపించుదాము గాక. ఈ ప్రాంతంలో దీన దాసుల ద్వారా గొప్ప పరిచయం జరుగును గాక. అంతము వరకు నమ్మకమైన పరిచయం చేసే కృపను దేవుడు దైవజనులకు ఇచ్చును గాక. 2 చేతులు ఆకాశంపై చూపించి కన్నీటితో ప్రార్థన చేస్తావా? ఎంతగా ఏడుస్తావో అంతగా ఏడు నువ్వు ఈ రాత్రి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ మాట. మీరు ఎంతగా ఏడుస్తారో అంతగా ఏడవండి. అదేంటి అంజలి ఏడవమంటున్నారు అనుకుంటున్నారా? ఎందుకు ఏడవమంటారు తెలుసా? మీలో కొంతమంది దుఃఖ దినాలు ఈ రాత్రి దేవుడు సమాప్తం చేయబోతున్నాడు. ఈ రాత్రి నువ్వు ఏడ్చే చివరి రాత్రి కాబోతుంది. కొంతమంది దుఃఖ దినాలు ఈ రాత్రి దేవుడు సమాప్తం చేయబోతున్నాడు. నీకు ఏ శ్రమ ఉందో ఏ బాధ ఉందో నాకు తెలియదు. ఎంతగా ఏడుస్తావో అంతగా ఏడు. యేసయ్య, మనుషుల దగ్గర ఏడిస్తే నాకేమీ రాదు యేసయ్య. మనుషుల దగ్గర ఏడిస్తే ఎగతాళి చేస్తారు. మనుషుల దగ్గర ఏడిస్తే నవ్వుతారు నన్ను చూసి. కానీ నువ్వు అర్థం చేసుకునే దేవుడు. కన్నీటితో ప్రార్థన చేస్తావా? నీకు తెలుసా, నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే నా దేవుడు కరిగిపోతాడు. నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే నా దేవుడు నీ కోసం కదిలొస్తాడు. ఆ విశ్వాసం నీకుంటే కన్నీటితో ప్రార్థన చేస్తావా? హిజ్కియా రోగంతో చచ్చిపోవలసిన వాడు కన్నీటితో ప్రార్థన చేసి 15 సంవత్సరాల ఆయుష్ పెంచుకున్నాడు. హన్నా కన్నీటితో ప్రార్థన చేసి గర్భఫలాన్ని సంపాదించుకుంది. మార్తా మరియా కన్నీటితో కన్నీరు కారిస్తే తన తమ్ముడిని దేవుడు లేపాడు, లాజర్ని. అంటే కన్నీటి ప్రార్థనకి ఎంత శక్తి ఉందో చూసావా? మనస్ఫూర్తిగా చెప్పు. మనుషుల దగ్గర ఏడిస్తే నాకేమీ రాదు యేసయ్యా. ఈ రాత్రి నేను కార్చే చివరి కన్నీరు కాబోతుందని నువ్వు నాతో చెప్పావు. గుండెలు పగిలేలా ఏడు. నీ కన్నీటి తన పాదాలు కడుగు. నా గురించి నా వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. నా గురించి నా వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. నా భర్తకి నేనంటే ప్రేమ లేదు. నా భార్యకి నేనంటే గౌరవం లేదు. నా పిల్లలు నన్ను లెక్క చేయడం లేదయ్యా. ఎవరి కోసం బ్రతకాలి యేసయ్యా? ఈ బ్రతుకు నువ్వున్నావన్న ధైర్యమే నన్ను నడిపిస్తుంది నాయన. నా కుటుంబ స్థితి మార్చగలిగిన వాడివి నీవే యేసయ్యా. ఒక బిచ్చగట్టే స్థితిని మార్చిన యేసు ఈ రాత్రి నా స్థితిని కూడా మారుస్తావన్న నమ్మకం నాకు వచ్చింది. నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నా భక్తి విధానాన్ని నేను మార్చుకుంటాను. నా ఆలోచన విధానం నేను మార్చుకుంటాను. ఇంతకాలం నేను చేసిన భక్తి ఒక ఎత్తి, ఈ రాత్రి నుంచి నేను చేయబోయే భక్తి ఒక ఎత్తు అవుతుంది. నా పట్ల కార్యం చేయని చెప్పి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఈ చివరి పాట పాడుతూ ఉండగా అందరూ దేవుని ఆరాధించండి. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకునే యేసయ్య మాటని. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకునే యేసయ్య మాటని. ఎందుకింక కన్నీరు.